బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకుందాం. చదవండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. ఆ మాటను చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. ఆ మాటను చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదవు. చాలండి. ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఒక గొప్ప మాటను మనకి సంఘానికి వినిపింప చేస్తూ ఉన్నాడు. అదేంటంటే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదు అని పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరింపుతో కూడిన ఒక సందేశాన్ని సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంచుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ అనేది ప్రతి మనిషికి ఉండేటటువంటి అదొక విధి విధానం. శ్రమలు లేని మనిషి భూమి మీద ఉండనే ఉండడు. శ్రమలు లేని మనిషి భూమి మీద ఉండనే ఉండడు. ఎవరి సమస్యలు వాళ్ళవి, ఎవరి శ్రమ వాళ్ళది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, దీనిలో కూడా నీవు కృంగిపోకూడదని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి శ్రమ నీ వెనక వచ్చినా నీవు కృంగిపోకూడదట. మొదటిగా నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. కృంగుదలకి, పడిపోవడానికి దగ్గరగా చూచిన కృంగుదల. నువ్వు పడిపోవడానికి దగ్గరగా ఉండేది ఏంటంటే కృంగుదల. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీవు కృంగిపోవద్దు శ్రమ దినమున. బైబిల్లో చాలా మంది గమనిస్తే చాలా మంది, కొంతమంది కృంగిపోయిన వారు ఉన్నారు, కొంతమంది కృంగిపోక నిలబడిన వారు ఉన్నారు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక అతని గురించి, అతని జీవితం గురించి స్పష్టంగా మనతో మాట్లాడాలని ఆశపడుతున్న వాడై మన మధ్యలో సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఒక గొప్ప భక్తిపరుడు, శ్రమ వచ్చినా గానీ కృంగిపోని ఒక ధీరుడు, వీరుడు గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. ఆమేన్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు 3 దండయాత్రలు చేశారు సువార్త పని విషయంలో. 4వదిగా రోమ పట్టణానికి వెళ్ళాడు. ఇంకా అక్కడ తన తుది శ్వాస విడిచాడు. ఈ 3 దండయాత్రల్లో మొదటిగా పిలుపుకి వెళ్ళాడు. ఆ పిలుపులో మొదటి దండయాత్ర జరిగిన తర్వాత తెసలోనిక అనే ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ 2వ దండయాత్రలో అపోస్తలుడైన పౌలు గారు వాక్యం చేత అనేకుల్ని, గనులుగాను, స్త్రీలనేమి పురుషులనేమి వాక్యం చేత బలపరిచి వారందరిని కూడా సంఘంలో చేర్చాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘంలో చేర్చాడట. వారిలో ఒక అతడు ఉన్నాడు. అతని గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాయించిన ప్రతి పేరు కారణం లేకుండా అయితే రాయించడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కారణం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాయించడు. ఏదో ఒక కారణం ఉండటం చేతనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పేరు లిఖించబడుతుంది. అయితే అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 5వ వాక్యం నుంచి 5-6 వాక్యాలు ఒకసారి చదువుకుందాం. అక్కడ అతని పేరు ప్రస్తావించబడుతుంది. అతను ఏం చేశాడో ప్రస్తావించబడుతుంది. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 5-6 వాక్యాల నుంచి ఒకసారి చదువుకుందాం. వారిలో కొందరును భక్తి పరులకు, గ్రీసు దేశస్థులకు చాలా మంది, ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిది. అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు వెంటబెట్టుకొని అల్లరి చేయించు
యాసోను ఇంటి మీద పడి. చాలండి, ఇక్కడ అతని పేరు ప్రస్తావించబడుతుంది. అతని పేరు ఏం పేరు అంటే యాసోను. ఏం పేరు? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడలా నువ్వు చేతగాని వాడవద్దు అని. ఇదిగో ఒక శ్రమ ఇతన్ని వేధించడానికి వచ్చింది. ఇతను చాలా వ్యాపారవేత్త, అంటే గొప్ప ఐశ్వర్యవంతుడు, చాలా డబ్బులున్న మనిషి. ఇతని పేరు యాసోను. యాసోను అనగా అర్థం ఏంటంటే బాగు చేయువాడు లేదా స్వస్థపరచువాడు అని అర్థం. హల్లెలూయా. మీరు రాసుకోనండి, యాసోను అనగా అర్థం ఏంటి? ఏందో గట్టిగా చెప్పాలి, పెద్దగా. బాగు చేయువాడు, స్వస్థపరచువాడు. ఇప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యాసోను గారికి ఒక శ్రమ వచ్చింది. అది ఏ శ్రమ అంటే భౌతికమైన శ్రమ కాదు. పౌలును శీలను ఆ దశలోని పట్టణంలో వాక్యం చెప్తూ ఉండగా, వాక్యమైన అనేకులట, గ్రీసు దేశస్తులు అనేకులట, స్త్రీలేమి పురుషులేమి దేవుడి సంఘంలో చేర్చబడుతూ ఉండగా యూదులలో కొందరికి అది నచ్చలేదట. యూదులలో కొందరికి అది నచ్చక దారిని పోయే పని పాట లేకుండా ఉంటారే దుర్మార్గులైన ప్రజలు, వీరిని ఎంట పెట్టుకున్నట అక్కడక్కడ గొడవలు చేయడం మొదలు పెట్టారట. ఎందుకంటే ఎవరు భూగోళాన్ని తల్లకిల్లులు చేసేటటువంటి వారు వచ్చారట. వీరు వేరొక రాజు గురించి అనగా యేసు గురించి ప్రకటిస్తున్నారు. ఈ కైసర్య తప్ప వేరొక రాజు మనకు ఉండకూడదని చెప్పి యూదులందరూ కూడా ఏం చేస్తున్నారంటే అక్కడక్కడ అల్లర్లు గొడవలు చేయడం మొదలు పెట్టారు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ ఎన్ని విధాలుగా వస్తుందో నేను చెప్తాను ఈ రోజున. అందులో కూడా నువ్వు కృంగిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. యాసోనుకి శ్రమలు ఎన్ని విధాలుగా వచ్చినాయో తెలుసా? యాసోను ఏం చేయలేదు, దేవుని వాక్యం విన్నాడు. పౌలుతోనూ శిలతోనూ కలిసి దేవుని ఆరాధిస్తూ ఉండగా, దేవుడు ఆరాధిస్తూ ఉండగా ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే దైవజనులకు ఆతిథ్యం ఇచ్చాడంట. తన ఇంట్లో దైవజనులకు ఆతిథ్యం ఇచ్చాడంట. మీరు జాగ్రత్తగా గమనిస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అతనికి శ్రమ కలుగుతుందని తెలుసు. ఎందుకంటే యూదులు కొంతమంది పనికి మాలిన వారు, దేనికి పనికిరాని వారు అక్కడక్కడ గొడవలు చేస్తూ ఉన్నారని, ఇట్లా స్వార్థ వ్యాపిస్తూ ఉండి అక్కడక్కడ అలజడులు చేస్తున్నారని తెలుసు. అయినా కానీ పౌలు గారిని శిల గారిని దేవుని సేవకులను ఆ ఇంట్లో భద్రపరచాలని యాసోను గారికి ఒక ఆలోచన కలిగింది. ఈ ఆలోచన ప్రకారం దైవజనులు తీసుకుని వెళ్ళి ఇంట్లో దాచిపెట్టాడట. ఇంట్లో దాచిపెడితే మీరు గమనించవలసిన విషయం ఏంటంటే శ్రమ ఈయనకి ఎక్కడెక్కడ వచ్చిందో తెలుసా? మొదటిగామో అక్కడ చదువుకుందాం 6వ వాక్యంలో, యాసోను యాసోనును కొందరి సహోదరులను ఇదిగో ఇక్కడ మీరు గమనిస్తే యాసోను తన ఇంట్లో చేర్చుకున్నాడని తెలిసి వాళ్ళందరూ కూడా వచ్చి ఆ ఇంటి మీద పడ్డాడట. ఇంట్లో చూస్తున్నారు. మొదటిగా నీ ఇంటికి శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకుండా ఉండదుగాక. ఆమె చేద్దాం గట్టిగా, ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా ఈడ్చుకొని వెళుతూ ఉంటాడంటే శరీరానికి శ్రమ. మూడవదిగా ఈయన బాగా ఆస్తిపరుడు కదా, ఆస్తి మొత్తాన్ని అంటే అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పగలగొట్టి ఆస్తి మొత్తానికి శ్రమ. ఒక్క దైవజనులో చేర్చుకున్నాడని చెప్పి ఇంటికి శ్రమ, తర్వాత ఒంటికి శ్రమ, తర్వాత ఆస్తికి శ్రమ. 3 విధాలైన శ్రమలు యాసోను గారి మీదకి రానే వచ్చింది. ఈయనెవరో తెలుసా?
నిజంగా భక్తిపరుడైనటువంటి యాసోను అని కూడా చెప్పుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. అయ్యా పౌలు గారు, శిల గారు, మీరు మా ఇంటికి వస్తే అదిగో వాళ్ళందరూ వస్తున్నారు మా ఇంటి మీదకి, మా ఇంటిని చండాలం చేస్తారు, మమ్మల్ని కొడతారయ్యా అని చెప్పినా గాని అని ఎవరైనా చెప్పినా, ఒరే యాసోనా నీకెందుకురా, వాళ్ళ సవాళ్ళు చెప్తారులే, వచ్చారు సువార్త చెప్పారు, వాళ్ళు ఎవరైనా పట్టుకొని కొడితే వాళ్ళ సవాళ్ళు చేస్తారులంటే ఈయన అట్లా ఇనే రకం కాదు. శ్రమ కలిగినా గానీ నేను కృంగిపోయినటువంటి వ్యక్తిని, ఒక ధైర్యంగా కూడిన నిరీక్షణ విశ్వాసం కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన ఇంటిలోనికి వచ్చట యూదులు కొంతమంది ఏం చేశారయ్యా అంటే, నిజంగా ఆ మాట చదువుతూ ఉండగానే ఎవరైనా శ్రమ కలుగుతుందంటే దైవజనులు చేర్చుకోవడానికి ఇష్టపడతారా? ఉదాహరణకి ఇప్పుడు మీ ఇంటికి సేవకుడు వస్తే మిమ్మల్ని కొడతారు అని చెప్పి జనులు వచ్చి కొడతారు అని చెబితే ఎవరైనా కానీ సేవకులు ఇంటికి రమ్మని ఆహ్వానించుకుంటారా? చెప్పాలి మీరు. ఇంటికి రమ్మని ఆహ్వానించుకుంటారా? వాళ్ళు వెళ్ళినాక నువ్వు వద్దులే పాస్టర్ గారు, నువ్వు మాకు కొత్త, ఎప్పుడు మా మధ్యలో తిరిగేవాడు, మాకు సువార్త చెప్పేవాడుగా, వాళ్ళంటే ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు అని చెప్పి వాళ్ళు పోయినాక రమ్మనే మనుషుల మధ్యలో మనం తిరుగుతూ ఉన్నాం. కానీ యాసోను గారు అట్లాంటి వాడు కాదండి. ఆయన ఎటువంటి వాడో తెలుసా? నా ఇల్లంతా నష్టపోయినా గానీ, ప్రైజ్ ది లార్డ్, నా శరీరం అంతా గాయపరచబడ్డా గానీ, ప్రైజ్ ది లార్డ్, నా ఆస్తి అంతా పోయినా గానీ, ప్రైజ్ ది లార్డ్, దైవజనులకు ఆతిథ్యం ఇచ్చే గృహముగా నా గృహం మార్చబడాలి, దైవజనులు చేర్చుకునే గృహంగా నా గృహం మార్చబడాలని చెప్పి ఒక ధైర్యం కలిగినటువంటి వ్యక్తి యాసోను గారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మొదటి మాట ఏంటంటే శ్రమ నీ ఇంటి మీదకి వస్తుంది, నీ శరీరం మీదకి వస్తుంది. మూడవదిగా నీ ఆస్తి మీదకి వస్తుంది. అయినా కానీ కుంగిపోని విశ్వాసం మనుషులలో లేవాలి. ఈ కడవరి దినాల్లో మనుషుల్లో కరువైపోతుంది ఏంటో తెలుసా? శ్రమ కలిగిన వెంటనే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత పూలపాన్పుగా జీవితాలు మార్చబడావు. చాలా మంది అనుకుంటారు కష్టాలు వస్తే, ప్రార్థనకి వెళ్తే కష్టాలు పోతే ఇక అంత మనకి సుఖాలే, పూలపాన్పు వేసి పెడతాడు దేవుడు మనకి, ఇక ముళ్ళ బాటలు నడిచేది లేనే లేదు అనుకుంటారు. లేదు 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 లేదు. శ్రమ నీకు కలిగినప్పుడు కృంగిపోని విశ్వాసాన్ని నీకు శ్రమలో నేర్పిస్తాడు దేవుడు. కృంగిపోయావనుకో, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడదు. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కృంగిపోయిన విశ్వాసులు మన మందిరంలోనే చాలా మంది ఉన్నారు. ఒక శ్రమ వస్తే చాలు కృంగిపోటు. ఎందుకయ్యా అంటే మా దేవుడు మాకు అన్యాయం చేశాడని కొంతమంది మమ్మల్ని పట్టించుకోవట్లేదని కొంతమంది రకరకాలైన ఆలోచనలు చెబుతున్నారు. కానీ ఈ శ్రమ అస్సలైన విశ్వాసాన్ని బయటపెడుతుందని గుర్తించలేదు. యాసోను నీ జీవితం ఎందుకని ఆత్మీయ పాఠంగా రాయబడిందంటే, నేను ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని పిల్లలకు ఆతిథ్యం ఇచ్చే గృహంగా నా ఇల్లు మార్చబడాలి. కొడతారయ్యా, కొట్టినా పర్లేదు. నీ ఆస్తిని నాశనం చేస్తారయ్యా, నాశనం చేసినా పర్లేదు. నువ్వు ఏమి లేకుండా నీకు అన్ని తీసుకుని వెళ్తారు. ఏమున్నా లేకపోయినా దేవుని సేవకులు నాకు ఉంటే చాలని ఒక తీర్మానం కలిగిన వాడు యాసోను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి వాక్యం వింటున్న నీలో ఆ తెగింపు ఉందా? ఆ త్యాగం ఉందా? తెగింపు ఉందా? కడవరి దినాల్లో దేవుడు కోరుకుంటుంది అదే, త్యాగం, తెగింపు రెండిటితో కూడింది విశ్వాసం. వీటిలో నువ్వు పరిపూర్ణత చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను దేవుడు సూటిగా ప్రశ్నిస్తున్నాడు. యాసోను వల్లే ఎన్ని శ్రమలు వచ్చినా దేవునికి ఆతిథ్యం ఇచ్చే గృహంగా నీ గృహం ఉందా? ఆదివారం ఒక 1000 రూపాయలు ఇస్తామంటే, ఎక్కువ డబ్బులు 1000 రూపాయలు ఇస్తామంటే పనికి వెళ్ళే మనసు నీకుందా? లేకపోతే ఆదివారం ఏదైనా ఫంక్షన్ ఉంటే ఎక్కువగా ఫంక్షన్కి వెళ్ళాలన్న ఆలోచనలు నీవు ఉన్నావా? లేదు. యాసోనుది అటువంటి మనసు కాదు. సంఘంలో కూడా అనేకులైన యాసోనులు బయలుదేరుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక రెండవదిగా శ్రమ ఎట్లా వచ్చిందో తెలిసి ఇతనికి, అక్కడే చదువుకున్నాం కదా మనం, ఇతన్నట యాసోను ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడే ఒకటి చదవండి. ఈడ్చుకొని పోయి రోడ్డు మీద చొక్కా కొట్టుకొని ఈడ్చుకొని వెళ్తున్నాడు అంట యాసోను గారు. ఎందుకండి ఎందుకు తీసుకెళ్తున్నారు? దైవజనుల్ని వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నాడని చెప్పి రోడ్డు మీద చొక్కా పట్టుకొని ఈడ్చుకుని వెళ్తున్నారు. రెండో శ్రమ ఏ విధంగా వస్తుందో తెలుసా? నిన్ను అవమానపరచడానికి వస్తుంది శ్రమ. నిన్ను అవమానపరచడానికి శ్రమ వస్తుంది. ఈడ్చుకుని వెళుతూ ఉండగా ఎంత సిగ్గుచేటండి. ఒక డబ్బులున్న వ్యక్తి, ఒక మంచి స్థితిలో ఉన్న వ్యక్తి, ఆయనకి వ్యాపారాలు ఉన్నాయట, ఒక మంచి స్థితిలో ఉన్న వ్యక్తి ఈ వ్యక్తిని అవమానపరచాలి ఎట్టి విధము చేతనైనా కానీ అని చెప్పి శ్రమ వచ్చినప్పుడు నీవేం చేయాలో తెలుసా? ధైర్యంగా శ్రమతో పోరాడే గొప్ప వీరుడుగా మార్చబడదు గాక. ఆమేన్, హల్లెలూయా. శ్రమ రాకుండా ఉండదు. నిన్ను అవమానపరచాలని, నీ ఇంటిని నాశనం చేయాలని, నీ ఒంటిని శరీరాన్ని నాశనం చేయాలని, నీ ఆస్తి పాస్తులను నాశనం చేయాలని, నిన్ను అవమానపరచాలని శ్రమ రాకుండా ఉండదు. యాసోను గారికి ఎంత ధైర్యంతో కూడా తెగింపు, కృంగిపోగలదు. అందుకని దైవజనులు యేసన్ గారు పాట రాశారు కదా. ఏం పాట? సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. యాసోను గారిని అవమానానికి అప్పగించడానికి వచ్చింది శ్రమ. ఆయన కృంగిపోయేవాడైతే, ఇక్కడ నాకు నచ్చిన ఒక మాట ఏంటంటే,
యాసోను గారు శ్రమకు అప్పగించబడి అవమానానికి అప్పగించబడ్డ గాని దైవజనులంట భద్రంగా కాపాడడానికి మనస్సు కలిగిన వాడట. ఎంత గొప్ప తీర్మానం అండి, ఎంత గొప్ప మనస్సు అండి. అవమానం చేత లాగబడుతూ ఉన్నా గాని ఫలానా చోట దైవజనులు ఉన్నారు నేను నోరి చెప్పలేదట. ఆ రోషం, ఆ తెగింపు, ఆ తెగువ సంఘములో కరువైపోతూ ఉంది కడవరి దినాల్లో. యాసోను నీకెందుకు ఈ అవమానం వచ్చిందంటే నేను దైవజనులను నా ఇంట్లో పెట్టుకున్నాను కదా, అయినా నాకు అవమానం వచ్చింది. ఈ అవమానానికి పెద్దగా రెట్టింపు ఘనతల కోసం నేను చూస్తున్నాను కానీ ఈ అవమానాన్ని నేను పట్టించుకోవట్లేదు. శ్రమ నీకు వచ్చినప్పుడు ఆ శ్రమలను కృంగిపోకూడదు సంగమా, ఆ శ్రమలను కృంగిపోకూడదు దేవుని బిడ్డలారా. ఎంత శ్రమ వస్తుందంటే అంత దేవుడికి ఇష్టడుగా నువ్వు మార్చబడుతున్నావు అని గుర్తుపెట్టుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యాసోను జీవితం గురించి గొప్ప పాఠం మనకు నేర్పిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఎంతగా అవమానపరిచినా కానీ ఈడ్చికెళ్తున్నాడు. కొంతమంది కొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళలో కొంతమంది చొక్కాలు చింపే వాళ్ళు ఉంటారు. రకరకాలైన అవమానంతో బాధపడుతున్నా కానీ దైవజనుడు మా ఇంట్లో ఉండడని మాత్రం చెప్పలేదు, ఇతను దాచిపెట్టి. ఎంత గొప్ప ఆ విశ్వాసం, ఆ ప్రేమ, ఆ తెగువ. అదే విధంగా మూడో మాట ఉంటది, ఏమనంటే రోమపత్రిక 16వ అధ్యాయం త్వరగా చదువుకున్న 21వ వాక్యం. రోమపత్రిక 16వ అధ్యాయం 21వ వాక్యం. తిమోతి యాసోను ఇదిగో మూడవదిగా ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారితో కలిసి సేవలో కూడా శ్రమలను అనుభవించడానికి సిద్ధపడిన ఇతను అపోస్తలుడైన పౌలు గారితో కలిసట చక్కగా స్వార్థ పనిలో బయలుదేరాడట. ఇందాక నేను చెప్పాను మీతో, ఇతను ఎవరంటే గొప్ప ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడు. నీకున్న ఇంటినే విడిచిపెట్టి నువ్వు మందిరానికి రాలేకపోతున్నావే, నీకున్న ఆస్తి పాస్తులను వదిలిపెట్టి నువ్వు మందిరానికి రాలేకపోతున్నావే. ఇతను ఏం చేశాడో తెలుసా? ఎంత అవమానానికి అప్పగించబడినా, ఎంత శ్రమలకు అప్పగించబడినా కానీ దేవుని పని చేయుటలో మీరు జాగ్రత్తగా రాసుకోనండి. దేవుని పని చేయుటలో వెనుతిరగని యాసోను అని రాసుకోనండి. దేవుని పని చేయుటలో వెనుతిరగని యాసోను. కొద్దిగా డబ్బులు ఉంటేనే ఆదివారం ప్రార్థనకి ఎగ్గొట్టి ఈ డబ్బులు ఎట్లా ఖర్చు చేయాలని ఆశపడుతున్న లోకం. కొద్దిగా పని ఉంటేనే పని మానుకొని ప్రార్థనకి ఏం వెళ్తాంలే అని చెప్పి ఆలోచనలు. వీటన్నిటిలో కూడా దేవుడు ఒక వ్యక్తిని మనకు మాదిరిగా చూపిస్తున్నాడంటే ఈయన ఎంత తెగువలో ఉన్నాడు, ఎంత త్యాగం చేస్తున్నాడు. తనకున్న ఆస్తిపాస్తులన్నిటిని వదిలిపెట్టి ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడు. తెస్సలోనికలో ఆయన ఒక గొప్ప వ్యాపారవేత్త. అంత వ్యాపారవేత్త అయినా కానీ యాసోను గారు దేవుడి పని చేయడానికి అపోస్తలుడైన పౌలు గారితో కలిసి వెళ్ళిపోయాడట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని చేయడంలో వెనుతిరగని యాసోను, అవమానానికి అప్పగించబడిన యాసోను, శ్రమల ద్వారా కట్టబడుతున్నా గాని, కొట్టబడుతున్నా గాని, ఏడ్చబడుతున్నా గాని వెనుతిరగని యాసోను ఒక మూల పాఠం మనకు నేర్పిస్తున్నాడు. అదేంటో తెలుసా? నీవు శ్రమ దినమున కృంగిపోక బైబిల్లో ఉన్న కొంతమందిని ఆదర్శంగా తీసుకో. ప్రైజ్ ది లార్డ్. ఏదో 1,00,000 రూపాయలు అప్పు ఉందని, 2 లక్షలు అప్పు ఉందని, లేదా శరీర బలహీనతలు ఉన్నాయని అప్పుడు వాళ్ళు తరుముతున్నారని, ప్రార్థనకి వెళ్తే అవమానిస్తున్నారని, ప్రార్థనకి వెళ్తే ఏమి కలిసి రావట్లేదని రకరకాలైన ఆలోచన చేస్తూ ఉన్నామేమో. యాసోను ఒకసారి మార్గంగా తీసుకో. ఎంత ఉన్నా ఏమి లేకపోయినా క్రీస్తు విషయమునందు శ్రమ పడడానికి ముందు కడుగులు వేశాడు యాసోను. భక్తిహీనులతో నివసించడం కన్నా దేవుని మందిర ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమని దేవుడు చెప్పాడే.
భక్తిహీనులతో సోమవారం నుంచి శనివారం దాకా నివసిస్తున్నాం. ఆదివారం దేవుని సన్నిధికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. యాసోను విషయంలో దేవుడు ఒక ప్రత్యేకతను నీకు చూపిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత ఆశీర్వదించబడుతున్న దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఒక యాసోను వలె సంఘంలో కనబడాలి. దేవునికి ఒకళ్ళిద్దరే చెప్పారు, నీవు ఒక యాసోను వలె దేవునికి కనబడాలి సంఘంలో. ఆమేన్, హల్లెలూయా. ఆమెన్ చెప్పగలను సరిగదండు. యాసోనికి ఏమేమి వచ్చినాయి? మొట్టమొదటిగా ఏం చెప్పాను? ఇల్లు, ఒళ్ళు మొత్తం పోయింది. అయినా కానీ దేవుడిని విడిచిపెట్టలేదు. ఇప్పుడు చెప్పండి, ఇంటినైనా కోల్పోతాం, శరీర సంబంధమైన ఆరోగ్యాన్నైనా కోల్పోతాం, ఆస్తినైనా నష్టపరుచుకుంటాం. యాసోను వలె దేవుని సేవకులను చేర్చుకుంటాం, దేవుడిని చేర్చుకుంటాం అన్న వాళ్ళు చెప్పండి. దేవుడు మన మధ్యలో ఉండి చూస్తున్నాడు, దేవదూతలను చూస్తున్నాయి. హల్లెలూయా అనగానే సరికాదు, దేవుడు లెక్క అడుగుతాడు రేపు. ఇప్పుడు ప్రేమపూర్వకంగా మర్యాద కొద్ది చెప్పండి, ఎంత మంది ఎన్ని నష్టపోయినా నాకు నా యేసయ్యే చాలని తీర్మానం కలిగిన వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఎత్తబడిన ప్రతి ఒక్కరి చేతిని దేవదూతలు పట్టుకొనును గాక. అన్ని నష్టపోయాం, అయినా ప్రార్థనకు వస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? అవమానానికి అప్పగిస్తాడు. అవమానానికి అప్పగించబడినప్పుడు ఎంతమంది ప్రార్థనకు వస్తాం? మనం ప్రార్థనకు వస్తానికే మొహం జాలట్లేదనేది కొంతమంది, ప్రార్థనకు వచ్చిన మా సమస్యలేం తీరట్లేదని కొంతమంది, ప్రార్థనకు వచ్చిన దేవుడు ఒక్కసారి ఒక ₹1,00,000 కట్టట పడేస్తాడని ఎదురు చూస్తున్నాను అయ్యాడు కొంతమంది. ఎంతమంది ఎన్ని రకాల ఆలోచనలు చేస్తారో. అయినా కానీ యాసోను అంటాడు, ఎంత అవమానానికి అప్పగించబడినా ప్రభువు సన్నిధిని గాని దేవుని సేవకులను గాని నేను వదిలిపెట్టను అని తీర్మానం కలిగిన వాళ్ళు 2 చేతులు తల్లిలో చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ప్రభు పనిలో ఉన్నవన్నీ కూడా వదిలిపెట్టి ముందుకు సాగిపోయే తత్వం సంఘంలో కనబడాలి. అప్పుడే సంఘం ఆశీర్వదించబడుతుంది, అప్పుడే సంఘం దీవించబడుతుంది. ఎందుకంటే యాసోను గారట తిమోతికి రాస్తున్నప్పుడు యాసోను గారు కూడా వందనాలు చెబుతున్నాడు అంటే తిమోతి గారికి. అంటే అపోస్తలుడైన పౌలు గారితో కలిసి జత పనివాడిగా ఉన్నాడు. ఏమండి, కొద్దిగా ఆస్తి ఉంటేనే అంత వదిలిపెట్టుకుని రావాలంటే ఎంతో ఇబ్బంది పడతాం ఈ రోజుల్లో మనం, అవునా కదా? ఎంత ఇబ్బంది పడతామంటే, సేవకు రావాలంటే తల్లిదండ్రులు వదిలిపెట్టి రక్త సంబంధికులు వదిలిపెట్టి రావాలంటే అదొక ఇబ్బంది. ఆస్తి పాస్తులు ఒక 5 ఎకరాలు ఉన్నాయి అనుకో, ఈ 5 ఎకరాలు నేను సేవకు పోతే ఎవరు ఊరేస్తారని అనుకునే వాళ్ళు కొంతమంది. ఇట్లా రకరకాలుగా ఉన్నారు మనుషులు. కానీ యాసోను గారు ఏం చేశాడో తెలుసా? వ్యాపారాలు పక్కన పెట్టాడు, తన ఉద్యోగం పక్కన పెట్టాడు, తన ఆస్తి పాస్తులన్నీ పక్కన పెట్టాడు. అపోస్తలుడైన పౌలు గారితో కలిసి దేవుని పనిలో కొనసాగడానికి ముందుకు అడుగులు వేస్తున్నాడు. సంగమా, నువ్వు ఆలోచించుకోవాల్సిన ఆలోచన ఏంటంటే, యాసోను గారిలో ఉన్న లక్షణం నీలో ఒక్కటన్నా ఉన్నదా? ఒక్కటన్నా ఉందా? ప్రార్థనకు వస్తే ఇల్లు కట్టబడుతుందని ఆలోచిస్తావే, ప్రార్థనకు వస్తే శరీర బలహీనతలు తొలగిపోతాయి అని ఆలోచిస్తావే, ప్రార్థనకు వస్తే నీ ఆస్తి అధికమవుతుందని ఆలోచిస్తావే. వాటిని కూడా కోల్పోయే రోజులు ఉన్నాయి. ఒక రోజున వాటిలో నువ్వు శ్రమలో నిలబడితే కదా రెట్టింపు ఆశీర్వాదం వస్తుంది నీకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమైన వెంచుకోవాలి. దేవుడు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మనల్ని ఒకటే అడుగుతాడు, ఆకలిని వచ్చాను నేను, నాకు ఆహారం ఇవ్వలేదు, దాహమని వచ్చాను, తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు అంటే మనం అంటామంట, నువ్వు ఎప్పుడు మా ఇంటికి వచ్చావయ్యా అని. అప్పుడు దేవుడు చెబుతాడు, నా పేరట వచ్చిన సేవకులను చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే. ఆమేన్, హల్లెలూయా. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చేత హెచ్చరించబడుతున్న మనం కూడా నిజముగా ధన్యులం. ఎందుకో తెలుసా? యాసోను గారిలో ఉన్న లక్షణం. యాసోను అనే అర్థం ఏంటి?
ఏదో గట్టిగా చెప్తాం. బాగు చేయవాడు లేక స్వస్థపరచువాడు అని అర్థం. ఈయన ఏం చేశాడో తెలుసా? దేవజనులు చేర్చుకున్నాడు. అన్ని నష్టపోయినా కానీ, 7వ బడిన అవమానానికి అప్పగించబడినా కానీ అపోస్తలుడైన పౌలు గారితో కలిసి సేవ చేయడానికి ముందుకు అడుగులు వేశాడు. ఆ విధమైన కృపతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపును గాక. అందరం మాకు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. నీరు పునలేగినదా శిలలైనా నన్ను నీవలే మార్చుటగా శిల్పకారుడా యేసయ్యా